నమస్తే, వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. నేను సురేష్ కట్ట. రైట్, ఇదిగిదిగో కాళేశ్వర గంగ కరుడో కల్పతరువై ఎల్లంపల్లి నుంచి ఎదురెక్కుతున్నది. మేడిగడ్డ సాకుతో కన్నపల్లి కాడ రేవంతు పడవ పెట్టిన ఎల్లంపల్లి కాడ ఎగిరే దూకుతుంది. నందిమేడారం గాయత్రి పంప్ హౌజ్ల దగ్గర జలసవ్వడి సాక్షిగా మళ్ళొకసారి కేసీఆర్ నిస్వార్థ జల సంకల్పం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అడుగంటినటువంటి మిడ్ మేనేరుకు అభయం ఇచ్చింది. దిగులు పడుతున్నటువంటి లోయర్ మేనేరు డ్యాంకు కూడా భరోసాను ఇచ్చింది. వరద కాలువకు అభయమిచ్చి శ్రీరామ సాగరానికి శ్రీరామ రక్షగా నిలుస్తున్నది. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం ఫలించగా కుట్రల కాంగ్రెస్ సర్కారు మెడలు వంచగా కాళేశ్వర గంగమ్మ గలగలమని పారుతుంది. కానీ కపట కాంగ్రెస్ పాలకులు కాళేశ్వరం గొప్పతనం ఒప్పుకోలేక ఇవన్నీ ఎల్లంపల్లి నీళ్ళని మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అందుకే రేవంత్ సర్కారు కపట నాటకాన్ని ఎండగడదాం, మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పాలకులను బరాబర్ అడుగుదాం. బరాబర్ ప్రశ్నిద్దాం. ప్రశ్నించే ముందు ప్రశ్నలో భాగంగా మొదటి ప్రశ్న చూద్దాం. రైట్, బరాబర్ అడుగుదాం. కరువులో అక్కడికి వచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాస్తవాలు ఎందుకు ఒప్పుకుంటలేరు రేవంత్ రెడ్డి? కళ్ళ ముందు నీళ్లు పారుతున్నా కూడా ఎందుకు ఈ కుసంస్కారానికి పాల్పడుతున్నారు? రైట్, రెండో క్వశ్చన్ చూద్దాం. ఎల్లంపల్లిని 10 ఏళ్ళు గాలికి వదిలేస్తే పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ సర్కారు కాదా? కాళేశ్వరం లింక్ 2ను వాడుకుంటూ ఎందుకు ఈ మూర్ఖపు వాదనలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ? రైట్, ఇక మూడో ప్రశ్న వేద్దాం. బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ సర్కార్ని. ఎల్లంపల్లి ప్రాజెక్టును 2300 కోట్ల ఖర్చుతో కాళేశ్వరం లింక్ 2కు అనుసంధానం చేసింది కేసీఆర్ కాదా? కేసీఆర్ సర్కారు కాదా? ఇప్పుడు ఎత్తిపోస్తున్న నీళ్లన్నీ కేసీఆర్ కృషి ఫలితమే కదా? ఎందుకు ఈ నిజాన్ని దాస్తుంది కాంగ్రెస్ పార్టీ? రైట్, కాంగ్రెస్ సర్కార్ని మళ్ళీ అడుగుదాం ప్రశ్నలు. ఏదైతే కరువు అక్కడికి వచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాస్తవాలు ఎందుకు ఒప్పుకుంటలేదు రేవంత్ సర్కారు? కళ్ళ ముందు నీళ్లు పారుతున్నా కూడా ఎందుకు ఈ కుసంసారానికి పాల్పడుతుంది కాంగ్రెస్ సర్కారు? రైట్, కాంగ్రెస్ సర్కార్ని నిలదీద్దాం, గట్టిగా నిలదీద్దాం. ఎల్లంపల్లిని 10 ఏళ్ళు గాలికి వదిలేస్తే పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? కాళేశ్వరం లింక్ 2ను వాడుకుంటూ ఎందుకు ఈ మూర్ఖపు వాదనలు కాంగ్రెస్ సర్కారు చేస్తుంది? అంటే అవగాహన రహిత్యం అనుకోవాలా కాంగ్రెస్ సర్కార్లో ఉన్నది? రైట్, ఎల్లంపల్లి ప్రాజెక్టును 2300 కోట్ల ఖర్చుతో కాళేశ్వరం లింక్ 2కు అనుసంధానం చేసింది కేసీఆర్ సర్కారు కాదా? కేసీఆర్ కాదా? ఇప్పుడు ఎత్తిపోస్తున్న నీళ్లన్నీ కేసీఆర్ కృషి ఫలితమే కాదా? రైట్, అపర భగీరథుడు కేసీఆర్ ఆనాడే చెప్పారు, కరువు వచ్చినా కాటం వచ్చినటువంటి కాళేశ్వరమే మనకు దిక్కవుతుందని. ఆ మాట ఇప్పుడు అక్షర సత్యమైంది. తెలంగాణకు కాళేశ్వరమే దిక్కయ్యింది. కూలిందని కూలేశ్వరమని అడ్డమైన కారుకూతలన్నీ కూసినటువంటి కాంగ్రెస్ పాలకులు చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే ఆధారపడ్డారు. గత్యంతరం లేక వేరే దారి కనిపించక ఆఖరికి తలొగ్గారు కాంగ్రెస్ పాలకులు. రైతుల పక్షాన ఎడతెగని పోరాటం చేసినటువంటి బీఆర్ఎస్ కృషి ఫలించింది. నేడు
ప్రధాన ప్రతిపక్షం వరుస డిమాండ్లకు తలవంచినటువంటి రేవంత్ ప్రభుత్వం ఎట్టకేలకు నీళ్లను విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం, గాయత్రి పంపు హౌజుల్లో మోటార్లను అధికారులు ఆన్ చేశారు. నంది మేడారం, గాయత్రి పంపు హౌజుల్లోని 2 పంపుల ద్వారా 6,300 క్యూసెక్కుల నీటిని బాహుబలి మోటార్లు ఎత్తిపోస్తున్నాయి. కాళేశ్వరం లింకు 2 ద్వారా ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. అసలు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తున్న నీళ్లు తెలంగాణకు ప్రాణాధారం. అలాగే ఎల్లంపల్లిని గత కాంగ్రెస్ ప్రభుత్వాలు 10 ఏళ్ల పాటు సాగదీశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. అంతేకాదు ఈ ప్రాజెక్టును కాళేశ్వరం లింక్ 2కు అనుసంధానం చేశారు. ఇందుకోసం 2,300 కోట్లు ఖర్చు పెట్టి బాహుబలి నిర్మాణాలు చేపట్టారు. మనం చూస్తున్నాం ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి నీటిని దిగువకు ఎలా తీసుకొస్తారు, నంది మేడారం వరకు ఎలా తీసుకొస్తారో చూడొచ్చు. ఇక్కడ గ్రాఫ్ ద్వారా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి నీటిని ఎత్తిపోస్తూ కిందకి ఉన్నటువంటి నంది మేడారం పంప్ హౌస్ సబ్స్టేషన్ వరకు తీసుకొస్తారో అక్కడి నుంచి కిందకి ఏదైతే టన్నెల్ ద్వారా దాదాపు 203 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించింది బీఆర్ఎస్ సర్కార్ టైంలోనే కేసీఆర్ సర్కారు. ముఖ్యంగా నంది మేడారం పంప్ హౌస్ నుంచి సబ్స్టేషన్ నుంచి అలాగే దిగువకు గాయత్రి పంప్ హౌస్ సబ్స్టేషన్ వరకు ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ బాహుబలి మోటార్లు ఉంటాయి. ఏదైతే గాయత్రి పంప్ హౌస్ దగ్గర బాహుబలి మోటార్లు ఉంటాయి ఆ బాహుబలి మోటార్ల ద్వారా ఇటు టన్నెల్ 2 ద్వారా ఇటు కింద ఉన్నటువంటి మిడ్ మేనర్కి రిజర్వాయర్కు నీటిని అక్కడికి పంపిస్తారు. అక్కడ నుంచి ఇక మిడ్ మేనరు, లోయర్ మేనరు, అప్పర్ మేనరు మిగతా అన్ని చోట్ల కూడా అక్కడి నుంచే నీరును తీసుకునే అవకాశం అక్కడి నుంచి ఉంటుంది మనకు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఇక్కడికి వచ్చే నీరు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చే నీరు కూడా అంతా కాళేశ్వరం ప్రాజెక్టులోని భాగమే. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక మల్టిపుల్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అది. ఇల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తున్నవి కాళేశ్వరం నీళ్లు కావంటున్న కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం లింకు 2ను వాడుకుంటూ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. నందిమేడారం, గాయత్రి పంప్ హౌసులు, కాల్వలు, సొరంగాలు, సబ్స్టేషన్లు ఎవరు నిర్మించారని ప్రశ్నించారు. కళ్ళుండి చూడలేని కాంగ్రెస్ కబోదులు కాళేశ్వరం గొప్పతనాన్ని ఒప్పుకోలేకపోతున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. పోయింది అని ఏదైతే చెప్తున్నారో కాళేశ్వరం విషయంలో ఏదైతే కాకుల్లాగా గద్దల్లాగా అరిచిండ్రో, ఇవాళ మీరు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకురావడానికి ప్రారంభించిన పంపులు కూడా కాళేశ్వరమే. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ వాళ్ళు ఎల్లంపల్లి దగ్గర నుంచి మిడ్మానేరుకు నీళ్లు తీసుకురావడానికి ప్రారంభం చేసిన పంపులు ఏదైతే నీళ్లు వస్తున్నాయో ఇవాళ మనకు చూపిస్తున్నారో అవి కావచ్చు, నందిమేడారం కావచ్చు, గాయత్రి పంపులు కావచ్చు, లక్ష్మీపురం దగ్గర ఉన్న గాయత్రి పంపులు కావచ్చు, ఇవన్నీ కూడా బాహుబలి పంపులు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా వచ్చి నిర్మాణమైనవే. ఈ వ్యవస్థ అంతా కాళేశ్వరం వ్యవస్థే. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్లు 2-3 రోజుల్లో ఆగిపోయినా ఎందుకు అనంటే అది కేవలం ఆ ప్రాంతంలో పడ్డ 100 కిలోమీటర్ల రేడియస్లో పడ్డ నీళ్లతోనే ఇవాళ ఆ వచ్చిన నీళ్ళని ఎత్తి పోస్తున్నారు. పోయాలి, పోసి తీరాలి. మేము అంటుంది అదే. ఇదే పద్ధతిలో కన్నెపల్లి దగ్గర కూడా పంప్ ఆన్ చేయాలి, కంటిన్యూ చేయాలి. ఎందుకు అనంటే ఎస్ఆర్ఎస్పికి పైన వరద వచ్చే సూచనలు కనబడతలేవు. పైన ఉన్న ప్రాజెక్టులు నిండలేదు ఇంకా, కర్ణాటకవి, మహారాష్ట్రవి పైననే నీళ్ళు రాలే ఇంకా. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఈ వైపు నుంచి నీళ్ళు వచ్చే అవకాశం కనబడతలేదు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు ఇవాళ ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తెస్తున్నారో
ఎల్లంపల్లిలో నీళ్లు అయిపోతే కన్నేపల్లి కూడా ప్రారంభం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కొండపోచమ్మ బస్వాపూర్ వరకు నీళ్ళు తీసుకురావాలి. అక్కడ మాకు వరంగల్ జిల్లాలో మైలవరం బయ్యన్నవ నుంచి సూర్యాపేట వరకు కూడా కోదాడ వరకు కూడా నీళ్లు ఇచ్చి తీరాలి తప్పకుండా. రైతాంగం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మేము విద్యుత్ విషయంలో కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ 24 గంటల విద్యుత్తును పునరుద్ధరించాలి. మీరు చెప్పకుండానే 12 గంటలకు 11 గంటలకు తగ్గించిండ్రు. అది కూడా ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ప్రభుత్వం విద్యుత్ కోతలు ప్రకటించదలుచుకుంటే చెప్పి ప్రకటించండి. ఏ సమయానికి పోతుందో ఏ సమయానికి ఇస్తారో. గతంలో మీ సమైక్యవంతర గురువులు చెప్పిన పద్ధతుల్లో రోజుకు 6 గంటలు ఇస్తారా, 8 గంటలు ఇస్తారా, 12 గంటలు ఇస్తారా, కట్ చేయదలుచుకున్నారా? లేదు కేసీఆర్ ఇచ్చినట్టుగా 24 గంటలు విద్యుత్ కొనసాగిస్తారా? ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.